బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపింది. చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో గంజాయి సాగును బట్టబయలు చేశారు పోలీసులు. మిర్చి తోటలో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు మహిళలతో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన ఒక మైనర్ బాలుడితో సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు గంజాయి సాగు చేస్తున్న తోటను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న 10 కేజీల గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఎప్పటి నుంచి గంజాయి సాగు చేస్తున్నారు, అసలు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనుకోవచ్చు, అసలు ఎంతమంది దీంట్లో ఉన్నారు, ప్రెసెంట్ పోలీసుల అదుపులో ఎవరెవరు ఉన్నారనుకోవచ్చు శివ? చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ నివారణకు సంబంధించి కూడా పోలీసులు ప్రతి నిత్యం కూడా డ్రగ్స్ అవేర్నెస్ కి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో కూడా నిర్వహించారు. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్, గంజాయికి మాత్రం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి కలకలం సృష్టించింది. గంజాయి సాగుకు అడ్డంగా మారినట్టు కూడా పోలీసులు గుర్తించారు. చంద్రంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న ఒక మహిళని పోలీసులు గుర్తించారు. మిర్చి తోట మధ్యలో గంజాయి సాగు చేస్తూ కలకలం లేపింది. గంజాయి సాగును పసిగట్టిన పోలీసులు, రెవెన్యూ శాఖ పోలీసులు అక్కడికి చేరుకొని పొలాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక మైనర్ బాలుడు, 2 మహిళలతో సహా 3 పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం అంటే పంట పొలాలకు సంబంధించి కూడా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకి సమాచారం అందింది. పక్కా సమాచారం రావడంతో పోలీసులు రెడ్ హ్యాండ్ గా రెవెన్యూ పోలీస్ శాఖ ఇరువురు సంయుక్తంగా దాడులు నిర్వహించి మహిళలను అదుపులో తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటి నుంచి కొనసాగుతోంది, దీని వెనక ఎవరున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం. రైట్ శివ, మరొక వైపు చూసుకుంటే అంటే గంజాయి సాగుకు సంబంధించి ఎప్పుడైనా కంప్లైంట్స్ రైజ్ అవ్వడం జరిగిందా? అంటే చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా దీనికి సంబంధించి కంప్లైంట్స్ చేయడం కానీ, అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది బయటకు వచ్చింది కాబట్టి అసలు ఎంతమంది దీని వెనక ఉన్నారనుకోవచ్చు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపింది. చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో గంజాయి సాగును బట్టబయలు చేశారు పోలీసులు. మిర్చి తోటలో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్న 2 మహిళలతో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన ఒక మైనర్ బాలుడితో సహా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే సాగు చేస్తున్న గంజాయి తోటను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 మహిళలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.